హాయ్ అండి, నా పేరు లక్ష్మి అండి. క్యాప్సికమ్ మసాలా కూర వండుతున్నానండి. క్యాప్సికమ్ ముక్కలండి, ఉల్లిపాయలండి, నువ్వు పప్పు, వేరుశెనగ గుడ్లు, కొంచెం కొబ్బరి పొడి చేసేయండి. కొబ్బరి లైట్గా వేపి పొడి నూనె వేసేయాలండి. నూనె వేడి పడ్డానండి. ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి. దోరగా వేయించుకోవాలి. 5 నిమిషాలు ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు వేయాలండి. దోరగా వేయండి. ఉల్లిపాయ ముక్కలు వేగిపోనియండి. క్యాప్సికమ్ ముక్కలు వేసేస్తున్నానండి. 5 నిమిషాలు మూత పెట్టించుకుని బాగా మగ్గించుకోవాలండి. మూత పెట్టి 2 నిమిషాలు పెట్టాలండి. కొంచెం మగ్గాలండి. ఉప్పు వేస్తున్నానండి. వేసింది కారం, పసుపు వేసండి. 2 నిమిషాలు మగ్గించాక నీళ్ళు వేసండి. 2 నిమిషాలు ఉడికాక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఆడుకున్న పొడి వేసుకోవాలండి. ముక్కలు మగ్గిపోనియండి. పసుపు వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. నాకు మాట్లాడటం ముఖ్యంగా వాయిస్ అండి కొత్తగా ఉంది. వేగిపోనియండి. ముక్కలు బాగానే మగ్గిపోయినాయండి. కారం వేస్తున్నానండి. కారం, పసుపు మగ్గిపోనియండి. నీళ్ళు వేస్తున్నానండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మూత పెట్టి 10 నిమిషాలు ఉడకండి. బాగా ఉడికాక కొద్దిగా ఉడికాక ఇప్పుడు పొడి వేసేసుకోవాలండి. పొడి వేసుకున్నాక మూత పెట్టుకునేటప్పుడు 2 నిమిషాలు అయ్యాక కొద్దిగా ఈ పొడి వేసేస్తున్నానండి. నువ్వు పప్పు అండి, వేరుశెనగ గుడ్లు పొడుగునండి, కొద్ది కొబ్బరి ముక్కనండి లైట్గా వేపుకోవాలండి. వేసండి. కొద్దిగా వేపండి లైట్గా. వేరుశెనగ గుడ్లునండి, కొబ్బరి ముక్క వేపుకోక్కర్లేదుగానండి. నువ్వులను వేరుశెనగ గుడ్లు వేపుకోవాలండి. వేపుకుని మిక్సీలో ఆడుకోవాలి. ఉడికిపోయిందండి. కొత్తిమీర జిమ్మేస్తున్నానండి. వేసేస్తున్నానండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కట్టేసుకోవటమేనండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.